పిల్లలు, ఇవాళ మనం 2వ తరగతి తెలుగు వర్క్ బుక్ లో మొదటి పాఠం వాన పాఠానికి సంబంధించిన వర్క్ బుక్ యాక్టివిటీస్ చెప్పుకోబోతున్నాం. చూడండి, చదవండి అనే ఈ శీర్షికలో మొదటగా రంగు వేసిన అక్షరాల మధ్య తేడా గుర్తిస్తూ పదాలను చదవండి అన్నారు. ఇప్పుడు నేను చదువుతాను, నా తర్వాత మీరు కూడా చక్కగా పలకండి. కరం, కారం, గరం, గాలం, చవక, చాప, జత, జామ, ఆట, కాటా, జడ, బడాయి, తల, తామర, దయ, దారం, నగ, నావ, పదం, పాదం, బలం, బాట, మరక, మాట, యమ, యాతన, రసం, రాగం, లయ, లాలన, వరం, వారం, శకం, శాతం, ఉష, ఆషాఢం, సగం, సాగరం, హలం, హారం, కళ, భలా. తరువాత కింది పట్టికలోని తలకట్టు అక్షరాలున్న గడులకు టిక్ పెట్టండి, దీర్ఘం అక్షరాలున్న గడులకు 0 చుట్టండి అన్నారు. చూడండి, తలకట్టు ఉన్న అక్షరాలకి టిక్ పెట్టడం జరిగింది, దీర్ఘం ఉన్న అక్షరాలకి సర్కిల్ చేయడం జరిగింది. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ కృత్యాన్ని పూర్తి చేయండి. తర్వాత పదాలను చదవండి, చిత్రాన్ని పదంతో జతపరచండి అన్నారు. చూడండి, జడ, చాప, పాదం, తామర, పలక, గద అని పదాలు ఇచ్చారు. వాటికి సంబంధించిన చిత్రాలను ఇచ్చారు. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో వీటిని చక్కగా జతపరచండి. తరువాత దీర్ఘం అక్షరాలను చదువుతూ పాప పాఠశాలకు చేరే దారి చూపండి, ఆ అక్షరాలను పట్టికలో రాయండి అన్నారు. చూడండి, పాపకు పాఠశాలకు వెళ్ళే దారి మనం చూపించాలన్నమాట. వీటి ఆధారంగా, దీర్ఘం ఉన్న అక్షరాల ఆధారంగా చక్కగా ఈ రెడ్ లైన్ ద్వారా
పాపకి దీర్ఘం ఉన్న అక్షరాలను కలుపుతూ పాఠశాలకి దారి చూపించడం జరిగింది. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ కృత్యాన్ని పూర్తి చేయండి. తర్వాత పట్టికలో దీర్ఘం ఉన్న అక్షరాలని రాయండి. తరువాత కింది ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి అన్నారు. చూడండి, మొదటి ప్రశ్న, చిత్రాన్ని చూసి సరైన పదానికి 0 చుట్టండి అన్నారు. చూడండి, అక్కడ పాప బొమ్మ ఉంది కదా, ఆ అనే ఐచ్ఛికంలో పాప అనే పదం రాసి ఉంది కాబట్టి దానికి మీరు సర్కిల్ చేయండి. తర్వాత రెండవ ప్రశ్న, కింది వాణిలో దీర్ఘాక్షరంతో మొదలయ్యే చిత్రాన్ని గుర్తించి టిక్ పెట్టండి అన్నారు. చూడండి, దీర్ఘాక్షరంతో మొదలయ్యే చిత్రం ఏంటి? అరటి దీర్ఘాక్షరంతో మొదలు కాలేదు. పనస దీర్ఘాక్షరంతో మొదలు కాలేదు. మామిడి, చూడండి, మాకు దీర్ఘం ఇస్తే మా అనేది దీర్ఘాక్షరం కాబట్టి మామిడి పండు దగ్గర ఉన్న సర్కిల్లో టిక్ పెట్టడం జరిగింది. తర్వాత మూడవ ప్రశ్న, కింద ఇవ్వబడిన పదాలలో వేరుగా ఉన్న గుణిత పదాన్ని గుర్తించండి అన్నారు. చూడండి, ఆలో బలపము, ఆలో శాతము, ఈలో పలక ఉంది. ఆలోను ఈలోను ఉన్న పదాలు సరళ పదాలు. ఆలో ఉన్న శాతం అనే పదం గుణిత పదం. ఇది వేరుగా ఉంది కాబట్టి ఆ అనే ఐచ్ఛికాన్ని సమాధానంగా గుర్తించడం జరిగింది. తర్వాత నాలుగో ప్రశ్న, తలుపుకు వేసేది ఏమిటి అని అడిగారు. ఈ ప్రశ్నకు సరైన పదాన్ని గుర్తించండి అన్నారు. చెప్పండి, తలుపుకు వేసేది ఏంటి? తాళం కదా, కాబట్టి ఆ అనే ఐచ్ఛికాన్ని సమాధానంగా గుర్తించారు. తర్వాత కింది చిత్రాలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి అన్నారు. చూడండి, మొదటిది, మా పెరటిలో మందారం పూసింది. అక్కడ ఖాళీలో మందారం అని రాస్తే సరిపోతుంది. రెండవది, జామకాయ తీయగా ఉంటుంది. ఇక్కడ ఖాళీలో జామ అని రాస్తే సరిపోతుంది. దీనిని మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో పూర్తి చేయండి. తర్వాత రాయండి అనే ఈ శీర్షికలో కింది అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయండి అన్నారు. చూడండి, హల్లు అక్షరాలకి దీర్ఘం చేర్చి రాయడం జరిగింది. మీరు కూడా మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో హల్లు అక్షరాలకి దీర్ఘం చేర్చి చక్కగా రాయండి. తరువాత కింది చిత్రాలకు తగిన అక్షరాలను గుర్తించి ఖాళీలలో రాయండి అన్నారు. చూడండి, ఏమేమి అక్షరాలు ఇచ్చారు? దాకు దీర్ఘం ఇస్తే దా, తాకు దీర్ఘం ఇస్తే తా, కాకు దీర్ఘం ఇస్తే కా, మాకు దీర్ఘం ఇస్తే మా, హాకు దీర్ఘం ఇస్తే హా అనే గుణిత అక్షరాలు ఇచ్చారు. మొదటిది టమాటా, అంటే మాకు దీర్ఘం ఇస్తే మా బాక్స్ లో రాయాలన్నమాట. తర్వాత హారం, హాకు దీర్ఘం ఇస్తే హా రాయాలి. తర్వాత చిత్రం కాగడా, అంటే బాక్స్ లో కాకు దీర్ఘం ఇస్తే కా రాయాలన్నమాట. తర్వాత మందారం, అంటే ఖాళీ బాక్స్ లో దాకు దీర్ఘం ఇస్తే దా రాయాలి. తర్వాత తాళం, తాకు దీర్ఘం ఇస్తే తా రాయాలి ఆ ఖాళీ స్పేస్ లో. తర్వాత వంకాయ, అంటే ఖాళీ స్పేస్ లో ఏం రాయాలి? కాకు దీర్ఘం ఇస్తే కా రాయాలి. వీటిని మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో పూరించండి. తర్వాత బుడగలలోని అక్షరాలతో కింది గళ్ళలో పదాలు రాయండి అన్నారు. చూడండి, బుడగలలో ఏ అక్షరాలు ఉన్నాయి? టా, మాకు దీర్ఘం ఇస్తే మా, పాకు దీర్ఘం ఇస్తే పా, లాకు దీర్ఘం ఇస్తే లా, కాకు దీర్ఘం ఇస్తే కా, ఇలా కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాల సహాయంతో మనము పదాలను తయారు చేసి రాయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఉన్న 6 గళ్ళలో ఆ పదాలను రాయడం జరిగింది. మాట, పాట, కాగడ, కాడ, మాయ, పార అనే పదాలని రాయడం జరిగింది. మీరు కూడా మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో మరిన్ని పదాలను తయారు చేయండి.
తర్వాత కింది వాక్యాలు చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి అన్నారు. చూడండి, పాట పాడటం ఆనందం, జావ తాగడం ఆనందం, ఆమామ చందమామ, ఆకాయ కాకరకాయ. ఇప్పుడు ఈ వాక్యాలు మనం చదివాం కదా, ఈ వాక్యాల ఆధారంగా కింద ఉన్న ప్రశ్నలకి సమాధానాలు చేయాలన్నమాట. చూడండి, మొదటి ప్రశ్న, మామ కాని మామ ఎవరు? చందమామ కదా. ఆ అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకొని బ్రాకెట్లో ఆ అనే అక్షరాన్ని రాయండి. తర్వాత రెండవ ప్రశ్న, డాష్ పాడటం ఆనందం. మనం చదివాం కదా, పాట పాడటం ఆనందం అన్నమాట. ఖాళీని పాట అనే పదంతో పూరించండి. తర్వాత మూడవ పదం, మీకు తెలిసిన దీర్ఘాక్షరంతో ఉన్న 2 పూల పేర్లను ఇచ్చిన చిత్రంలో రాయండి అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి పదాల కార్డ్స్ ని పట్టుకొని ఉన్నారు. ఇందులో దీర్ఘాక్షరంతో కూడిన 2 పూల పేర్లను రాయడం జరిగింది, మందారం, చామంతి అని. మీరు కూడా మీ ఉపాధ్యాయుల సహాయంతో ఈ పదాల కార్డ్స్ ని పూరించండి. తర్వాత నాలుగవది, జామకాయ చిత్రం ఇచ్చారు, పేరు రాయమన్నారు. ఆ ఖాళీలో జామకాయ అని రాస్తే సరిపోతుంది. తర్వాత గీతల్లో అందంగా రాయండి అన్నారు. 2 లైన్స్ తెలుగు కాపీ. చక్కగా మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో తెలుగు కాపీని రాయండి. తర్వాత సృజనాత్మకత అనే ఈ శీర్షికలో కింది చిత్రాలకు రంగులు వేసి పేర్లు రాయండి అన్నారు. చూడండి, కాకరకాయ బొమ్మ ఇచ్చారు, టమాటా బొమ్మ ఇచ్చారు. ఇవి చక్కగా క్రేయాన్స్ తో కలర్ చేయండి. తర్వాత చెప్పుకోండి చూద్దాం అనే ఈ శీర్షికలో మనకి ఒక పొడుపు కథ ఇచ్చారు. రంగు చూస్తే పచ్చన, రుచి చూస్తే చేదు, నేను ఆరోగ్యానికి మేలు, ఎవరిని నేనెవరిని అన్నారు. కాకరకాయ కదా. చూడండి, ఆ ఖాళీలో కాకరకాయ అని చక్కగా రాయండి. తరువాత ఈ పాఠం నుండి నేను నేర్చుకున్నవి అనే ఈ శీర్షికలో నేను నేర్చుకున్న గుణితాక్షరాలు, నేను నేర్చుకున్న గుణిత పదాలు అని ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఈ పట్టికలో మనం నేర్చుకున్న గుణితాక్షరాలని, మనం నేర్చుకున్న గుణిత పదాలని రాయాలి. చూడండి, చక్కగా మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ పట్టికని పూరించండి. ఇక్కడ మీకోసం కొన్ని గుణిత పదాలు రాయడం జరిగింది. కారం, గాలం, ఛాయ, కాకర, జామకాయ, దారం, సాగరం, వానరం. మీరు కూడా మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో మరిన్ని పదాలని తయారు చేయండి.